వాట్ వాస్ దట్ వన్ పాయింట్ యాక్సెప్టింగ్ రాకాస? ద ప్లాట్ పాయింట్. మనకి చాలా ఉన్నాయి మూవీస్ హారర్ కామెడీలో. సో వై రకాస? Because Rakasa is not a horror comedy. It's a fantasy comedy. Yeah. ఫార్మల్ సెటప్లో లేవచ్చా? ఓ సారీ సార్, ఆయన ఎంత ఓపెన్ చెప్పాడు, కెమెరా కనపడాలి లేకపోతే ఎలా? సో బేసికల్లీ సినిమా హిట్ అవ్వగానే హీరోస్కి లేదంటే డైరెక్టర్స్కి కార్స్ వస్తున్నాయి, అన్నీ వస్తున్నాయి. గేట్ లేసండి. సో ప్రజెంట్ సిచ్యువేషన్ని పరిగణనలో తీసుకొని కార్స్ కాకుండా గ్యాస్ సిలిండర్స్ ఏమైనా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా? యా యా యా. మీకు ఎలా అనిపించింది షో వన్ తర్వాత యాక్చువల్? ద డే వన్ నేను ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సెట్లో కలిసినప్పుడు తనతో ఒక డైలాగ్ కన్వర్జేషన్ జరిగినప్పుడు పక్కొచ్చి అరే ఏమనుకోద్దు, ఇంటేముడరా ఏంట్రా, ఆ టైమింగ్ ఏంట్రా, ఆడు పర్ఫార్మెన్స్ ఏంట్రా, అసలు ఎక్స్ట్రాడినరీ అనమాట. మనకి ఇంటర్నెటింగ్ అని మనకి రావు, అంత ప్రాసెస్ కూడా లేదు. ఫెంటాస్టిక్ యాక్టర్. మీ అన్నని అడిగిన, మీరు డ్రెస్సెస్ మార్చుకొని వేసుకుంటారా అంటే వాడు వేసుకున్న ప్రతి షర్టు నాదే. కాన్ఫిడెంట్గా అన్నాడు. వాడి షర్ట్ వేసుకున్నాడా? రియల్ లైఫ్లో మీకు అలా ఎవరైనా భయపడ్డ స్త్రీ ఉన్నారా సార్? అవుట్ ఆఫ్ సిలబస్, నేను ప్రిపేర్ అవ్వలేదు. ఇది ఫస్ట్ కమిటీ చేశారు, నెక్స్ట్ రాకాస. బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏంటి? బడ్జెట్ ఎక్కువ. ఇది Yes. పూర్తిగా ప్రొడ్యూసర్లో ఇన్విటేషన్ రాగానే నేను స్పాటిఫై ఆటోమేటిక్గా నియారిక అని వచ్చేస్తుంది. వరద వాడిని ఆపు, వరద. ఎందుకు శ్రీ నువ్వు మేమర్స్ తోటి రూడ్ గా ఉంటావు? యాడ్ చేస్తారయ్యా. షూటింగ్ ప్రాసెస్లో ఒక్కొక్కరి మీ బెస్ట్ మూమెంట్ అనేది ఉంటుంది కదా. శ్రీను గారితో పనిచేసిన ఎవ్రీ డేస్. హౌ మచ్ మామ